మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పడండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. I regard myself as a soldier, though a soldier of peace. We shall overcome. చైత్రం కొత్త కాలానికి గుర్తు, కొత్తదనానికి గుర్తు, కొత్త పరిణామానికి గుర్తు. చాలా కష్టసుఖాలు మనిషిని ఎదిరిస్తున్న ఆ కష్టాలకి అనర్థాలకి లొంగకుండా ఎప్పటికప్పుడు జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నానికి మేము పెట్టిన గుర్తు చైత్రం. ఇప్పుడు మేము చేయబోతున్న చికిత్స లాంటి చికిత్సని పురాణ కాలంలోనే జరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి. భారతంలో ధర్మరాజు అన్ని రాజ్యాలని రాజుల్ని జయించిన తర్వాత రాజసూయం చేశాడు. రాజసూయాన్ని గర్వంగా జరుపుకున్న తర్వాత మాయాద్యూతంలో తన ఆస్తులంతటినీ పోగొట్టుకుని, తన రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల్లోకి వచ్చాడు. అందరినీ జయించగల అద్భుతమైన శక్తి సామర్థ్యాలున్న తన తమ్ముళ్ళతో పాటు, తన భార్యతో పాటు. ఎప్పుడైతే మహారాజు అడవులకు వచ్చాడో ఒక ప్రోటోకాల్, ఒక ధర్మం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఆ చుట్టుపక్కల తపస్సులు చేసుకుంటున్న ఋషులందరూ వచ్చి రాజుగారిని పలకరించారు. రాజుగారు వాళ్ళందరినీ చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ధర్మరాజు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన అన్నాడు, ప్రపంచంలో నాలాంటి దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటారా అండి? ఋషులు సమాధానం చెప్పారు, ఉన్నారు మహారాజా, తప్పకుండా ఉన్నారంటూ వారు 2 కథల్ని చెప్పారు. ఒక కథ అతని వంశంలోనూ ఉన్న హరిశ్చంద్రుడు కథ, ఇంకో కథ నలచక్రవర్తి కథ. ఈ కథలు 2 విషయాలు మనకు గుర్తు చేస్తాయి. అవి కూడా చైత్రంగా లాంటివే. ఎందుకంటే ధర్మరాజు యొక్క కష్టాన్ని ఋషులు తీర్చేయలేదు. ధర్మరాజు యొక్క కష్టంతో పడ్డ కృంగుబాటు నుంచి అతను ఎంతో కొంత తేరుకునేటట్టు చేశారు. కష్టం అన్నది ఒక పరిణామమే, కానీ కష్టం అన్నది మనని కృంగదీసే విషయం కాదు. మన జీవితాల్లో వచ్చిన చాలా చాలా కష్టాలలో పక్కన ఒక పెద్ద గీత గీస్తే ఇది చిన్న గీత అవుతుంది. జీవితంలో నష్టపోయిన వారి పక్కన ఆ నష్టాన్ని ఎదిరించి నిలబడ్డవారు కనిపించినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి కొన్ని లక్షల, వందల, వేల కథలు ఉన్నాయి. మొట్టమొదటిది మీరు ఊహించలేని ఒక విచిత్రమైన, ఒక విలక్షణమైన సంఘటనకి కారణమైన ఒక వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఇతని పేరు నిఖిల్ రెడ్డి, చక్కటి స్ఫురద్రూపి. నేను సినిమా వాడిని కనుక చెప్తున్నాను, సినిమాల్లో హీరోకి ఏ విధంగా నువ్వు తీసుకోనంత చక్కటి పర్సనాలిటీ. కూర్చోబాబు. నిఖిల్ రెడ్డి అనుకోకుండా ఏ కారణం చేతనో రహస్యంగా తన స్నేహితులతో చెప్పుకొని కేవలము హైట్ ప్రాబ్లం అనుకుని అక్కర్లేని, అర్థం లేని, తప్పుగా ఉన్న ఒక ఆపరేషన్ గురై ఇవాళ కూడా నడవలేని పరిస్థితి. ఏం చదువుకున్నావు నిఖిల్ రెడ్డి? బీటెక్ చేశాను, 2015 పాస్డ్ అవుట్. జాయిన్ చేస్తున్నావా? చేస్తున్నాను. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? మొబైల్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ డెవలపర్. సొంత వ్యాపారమా లేకపోతే ఎక్కడైనా ఉద్యోగమా? ఒక కంపెనీకి చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంప్లాయీ. ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నావు? 2 years అవుతుంది. ఈ హైట్ పెరగాలి అన్న ఆలోచన నీకు ఎప్పటి నుంచి వచ్చిందే? 10 years, 11 years ఆ ఏజ్ లో ఉన్నప్పటి నుంచి హైట్. ఇప్పుడు నీ వయసు ఎంత? 23 years. అంటే 12 ఏళ్ల కిందట నుంచి ఈ ఆలోచన ఉంది. నీ ఫ్రెండ్స్ తో చెప్పుకునేవాడు బాబు? చెప్పుకునేవారు. వాళ్ళంతా ఏమనేవారు బాబు? చిన్నప్పుడు ఇంకా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి కూడా అవే థాట్స్ ఉండేవి చాలా మందికి. నేను చెప్పిన వాళ్ళలో ఒక 75% మందికి. అప్పుడు ఎంత హైట్ ఉండేది బాబు నీది? రఫ్ గా ఊరికి అనుకోవడానికి అందరూ ఉండే అంతనే ఉండేది అప్పుడు. యావరేజ్ కుర్రాడు ఎంత వయసులో ఉంటాడో ఆ హైట్ లో ఉంటాడు, అంత హైట్ లో ఉండేవాడు. అవునండి. తర్వాత పెరగాలని నీకు ఉండేది. అవునండి. ఇప్పుడు 12 ఏళ్ళు జరిగిన తర్వాత కూడా ఇంకా హైట్ పెరగాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? 16 years అయ్యాక ఆ టైంలో ఇంకా స్టార్ట్ అయింది మైండ్ లో.
ఇలా 16 ఇయర్స్ నుంచి హైట్ గ్రోత్ స్టాప్ అవుతుంది, 18 ఇయర్స్ తర్వాత ఇంకా అసలే గ్రోత్ ఉండదని అన్నారు ఎవరు చెప్పారు అది? జిమ్ లో ఇన్స్ట్రక్టర్. అలా ఇంకా 16 ఇయర్స్ నుంచి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ స్టార్ట్ చేశాను. 18 ఇయర్స్ వరకు ఒక 1/2 ఇంచ్ మాక్సిమం అలా పెరిగింది. తర్వాత ఫాదర్ ని కూడా అడిగాను ఒకసారి, ఇలా బిల్డింగ్ పైన నాకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ లాంటివి చేసిస్తే నేను ఎక్సర్సైజ్ చేసుకుంటానంటే ఫాదర్ చేసిచ్చారు కూడా, మెటల్ ఇన్స్ట్రుమెంట్. ఇంకా దాంతోనే పుల్అప్స్ అలాంటివి చేసేవాడిని. ఇప్పుడు మీ మీ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు 16 ఏళ్ల తర్వాత నువ్వు పెరగవని చెప్పారు. పెరగడానికి ఇంకో మార్గం ఏదైనా ఉందని ఎవరైనా నీకు ఎవరు చెప్పారు? ఆ టైంలో అసలు ఇంకో మార్గం ఉందని కూడా తెలియదు. మరి ఎప్పుడు తెలిసింది నీకు? 18-19 ఇయర్స్ ఆ టైంలో ఇలా ఆల్టర్నేటివ్ వేస్ చూసాను, న్యాచురల్ కాకుండా ఆర్టిఫిషియల్ వేస్. ఏంటి ఆర్టిఫిషియల్ వే? ఆర్టిఫిషియల్ వేస్ లో 2 చూసాను ఇంటర్నెట్ లో. ఒకటి ఇంజెక్షన్స్ తో చేస్తారు, అది స్టెరాయిడ్స్, అది హెల్త్ కి మంచిది కాదని ఉండేది, ఇంకా అది అసలే వద్దనుకున్నాను. ఇంకొకటి ఇది లింబ్స్ బ్రేక్ చేసి దాంట్లో హైట్ పెంచుతారని విన్నాను, ఎలిజరోవ్ టెక్నిక్ అని. ఎవరు ఇదేళ్ళలో చూసావు? అది ఇంటర్నెట్ లో చూసాను. చూసి దీని గురించి ఒకసారి తెలుసుకుందాం అనుకొని ఒకసారి డాక్టర్ని కలిసాను. అది 21 ఇయర్స్ అప్పుడు. కలిస్తే డాక్టర్ అన్నారు ఇలా ఇలాంటివి చాలా చేస్తుంటాం, ఈ సర్జరీస్ కామన్ అని చెప్పి ఒక 2-3 పాయింట్స్ చెప్పారు. స్కిన్ పైన మార్క్స్ ఉంటాయి, అలానే బోన్ బ్రేక్ చేస్తాము, ఒక 2 days లో నడవచ్చు, ఆ తర్వాత నార్మల్ గా 2 months లో మొత్తం నార్మల్ అయిపోతుందని చెప్పారు. కాస్ట్ ఎంత అవుతుందంటే ఒక 2 lakhs దాకా అవ్వచ్చు అన్నారు. ఆ టైంకి నేను ఇంకా జాబ్ స్టార్ట్ చేయలేదు. సరే ఇంకా తర్వాత చూసాం కొన్ని రోజుల తర్వాత అని 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ డాక్టర్ని మళ్ళీ కలిసాను. ఏమయ్యా, అసలు మనకి చిన్న గాయం అయితేనే మనకు చాలా బాధ కలుగుతుంది. ఇంత పెద్ద ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వడానికి పెరిగితే తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకు చేసుకుందాం అనుకున్నావు? ఇది హైట్ పెరగడంలో ఉద్దేశం సుఖంగా ఉందామని, కనిపించడానికి, చూడడానికి స్ఫురద్రూపంగా ఉండేటట్టుగా ఉండాలన్నా ఇలాగ? మీరు చెప్పింది ఫస్ట్ ఫ్యాక్టర్, ఇలా మస్కులర్ గా కనిపించాలి, అలానే బాగా హీమ్యాన్ లాగా కనిపించాలనుకున్నావు? అలా అని కాదు, కొంచెం స్ట్రాంగ్ గా కనిపించాలనుకున్నావు. దానికోసం కొంచెం కష్టపడినా, కొంచెం నష్టపడినా, కొంచెం బాధపడినా పర్వాలేదు అనుకుని ఆపరేషన్ ప్రిపేర్ అయ్యావు. ఒక 2 months లో సెట్ అయిపోతుంది కదా, ఇంకా 2 months ఆ పెయిన్ బేర్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. మరి మీ నాన్నగారికి చెప్పేవా ఈ ఆపరేషన్ చేయించుకుంటానని? వాళ్ళు ఇలాంటివి అస్సలు ఒప్పుకోరని చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలా అంటే ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తేనే వాళ్ళు చాలా టెన్షన్ పడతారు, ఏదైనా ఫీవర్ వచ్చి అలాంటిది. ఇలాంటి సర్జరీ అంటే ఇంకా అస్సలు ఒప్పుకోరు. అంటే మీ నాన్న ఆపరేషన్కి ఒప్పుకొని, లేదా నువ్వు బాధపడడానికి ఇష్టపడని మీ నాన్నగారిని కూడా కాదని రహస్యంగా ఈ పని సాధిస్తే కానీ వీల్లేదని నీకు అనిపించింది. డబ్బులు ఎలా వచ్చాయా? నేను అప్పుడే జాబ్ స్టార్ట్ చేశాను 21 ఇయర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ డాక్టర్లు చెప్పింది సబబుగానే ఉంది, వాళ్ళు నిజంగా చేయగలరు అన్న విషయాన్ని ఎప్పుడైనా వెరిఫై చేసుకున్నావా? ఎవరి దగ్గరైనా? వేరే డాక్టర్స్ ని కన్సల్ట్ చేయలేదు. ఇంకా అదే డాక్టర్ ప్రీవియస్ గా చాలా మంది చేశారని చెప్పారు. కానీ ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే నేను కనుక్కుంటానని డాక్టర్ని అడిగాను. ఫస్ట్ టైం అడిగినప్పుడు మీరు నెక్స్ట్ విజిట్ కి వస్తారు కదా, అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ ఇస్తానని చెప్పారు. అలానే ఒక 2-3 times పోస్ట్ పోన్ చేశారు. లాస్ట్ వీక్ అడ్వాన్స్ పే చేశాక ఎలా అయినా సర్జరీ డేట్ వచ్చేసింది కదా. చిన్న విషయము, ఆపరేషన్ చేయడం వల్ల నువ్వు హైట్ పెరుగుతుందని చెప్పాడు అండ్ డాక్టర్ చేస్తా అన్నాడు. లోగడ చేశానని చెప్పాడు. చేసిన వాళ్ళ అడ్రస్లు నీకు ఇవ్వలేదు. 3-4 సార్లు అడిగావు, అయినా ఇవ్వలేదు. అయినా అడ్వాన్స్ ఇచ్చావు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు. ఈ ఆపరేషన్ మీద నీకు అనుమానం రాలేదా? ఈ ప్రయత్నం మీద నీకు అనుమానం రాలేదా? మీ నాన్నగారికి చెప్పకపోవడం వల్ల ఏదో చిన్న తప్పు పని చేస్తున్నాననే ఒక చిన్న గిల్ట్ నీలో రాలేదా? లాస్ట్ మూమెంట్ సర్జరీ చేయించుకునే ఒక 2-3 hours ముందు స్టార్ట్ అయింది చిన్న ఫీలింగ్, ఇలా కొంచెం రిస్క్ చేస్తున్నాను అనిపించింది. కానీ ఇంత రెప్యూటెడ్ హాస్పిటల్ కదా, ఇట్లా ఏం చేయకపోవచ్చు అని అనుకున్నాను. ఇంతకు ముందు నేను ఎక్కడ కూడా వినలేదు ఇలా అవుతుందని, ఇట్లా చేస్తారని. ఇది అయ్యాకనే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇది సాధ్యము కాదు, ఈ ఆపరేషన్ వల్ల ఉపయోగం జరగదు, జరగకపోగా నీకు ఇబ్బంది కలిగింది అని నీకు ఎప్పుడే తెలిసిందయ్యా? ఆపరేషన్ జరిగిన తర్వాత తెలిసిందా? ఆపరేషన్ జరిగాక 15 days కి అప్పుడు తెలిసింది. ఏం చేశారు ఆపరేషన్? ఏం చేశారు ఆపరేషన్? April 5th రోజు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే అది ఈవినింగ్ 4:30కి అయిపోయింది. మార్నింగ్ 9 నుంచి సాయంకాలం 4 గంటల దాకా చేశారు. 8 hours. ఏం చేశారయ్యా? రఫ్గా జనరల్ అనస్థిషియా ఇచ్చేసారు. తర్వాత ఈ 2 bones బ్రేక్ చేస్తారు, ఇలా కంప్లీట్ గా డివైడ్ చేస్తారు. అడ్డంగా డివైడ్ చేసి కొంచెం గ్యాప్ పెట్టి దానిపైన రాడ్స్ ఫిక్స్ చేస్తారు, ఎక్స్టర్నల్ రాడ్స్ బయట నుంచి ఇలా బయట నుంచి. తర్వాత దానిపైన ఒక స్క్రూ ఉంటుంది, అది డైలీ 1 circle తింపితే ఆ డిస్టెన్స్ ఇలా జరుగుతుంది డైలీ. మరి ఎట్లాగా బోన్ ఎలా ఫార్మ్ అవుతుంది? అది మన బాడీలో బై నేచరే అలా ఉంటుంది. ఎలా అంటే ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఆటోమేటిక్ అదే జాయిన్ అవుతుంది. చెప్పాడు? అవును, చెప్పి చేశాడు ఆయన. ఆపరేషన్ అయింది.
మీ నాన్నగారు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారయ్యా? నాకు మెలకు అనస్థిషా దిగిపోయి మెలకు వచ్చేసరికి నా కళ్ళ ముందు పేరెంట్స్ ఉన్నారు. ఆ, ఇంకా అప్పటికే వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. నాకు ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. ఆ. అసలు ఏమీ అర్థం కూడా కాలేదు ఫస్ట్. నిఖిల్, ఈ పని అసంబద్ధమైన పని, పొరపాటు జరిగింది, పొరపాటు చేశానని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు ఫస్ట్ టైం అనిపించింది అప్పుడే. ఆపరేషన్ జరిగాక వాళ్ళని చూసి ఫస్ట్ టైం అనుకున్నాను. కానీ ఇంకా 2 weeks లో సెట్ అవుతుంది కదా, చిన్నదే 2 weeks లో సెట్ అయిందా? అవ్వలేదండి. 2 weeks తర్వాత ఒకసారి నిల్చోబెట్టి చూస్తారు. ఉమ్. అప్పుడు చాలా పెయిన్ వచ్చింది. డాక్టర్ గారిని అడిగావా అప్పుడు? డాక్టర్ని అడిగితే ఇది ఒక్కొక్క పేషెంట్ కేసులో ఒక్కోలాగా ఉంటుంది, మేమేం చేయలేమన్నారు. అప్పుడు కూడా నీకు ఆ ముందు పేషెంట్ ఎవరో, సక్సెస్ఫుల్ అయిన పేషెంట్ ఎవరో పేరు చెప్పలేదు? లేదు, ఆపరేషన్ జరగంగానే ఇంకా డాడీ వాళ్ళు అడిగారు, మీరు ఇంతకుముందు ఎవరికో చేశానన్నారు కదా, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి అంటే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు, ఇలాంటి సర్జరీ మేము ఎప్పుడు చేయలేదు. అంటే నీకు తెలిసి నీకు మాత్రమే చేశారు, నీకు తెలిసి. ఇప్పుడు ప్రశ్న అడుగుతానయ్యా, ఆపరేషన్ చేసుకునేటప్పుడు నీ హైట్ ఎంత బాబు? 5'7". ఊహించని విషయం ఏమిటంటే 5 అడుగుల 7 అంగుళాలు పొడుగున్న రెడ్డి గారు ఏ విధంగానూ అసంబద్ధమైన, అసహజమైన ఎత్తులో ఉన్న మనిషి కాదు ఈ ప్రపంచంలో. అంతకంటే చాలా కారణాలకి పొట్టిగా ఉన్న ఎంతోమంది వ్యక్తులు ప్రపంచ స్థాయిలో విజయాన్ని సాధించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో నియంతగా చల్లుబాటైన నెపోలియన్ బోనపార్టీ పొట్టివాడు. ప్రపంచంలో కన్నీళ్లకి, హాస్యానికి కొత్త రసాయనాన్ని తయారు చేసి తన గొప్ప చరిత్రనే సృష్టించిన చార్లీ చాప్లిన్ పొట్టివాడు. ఇది పైవాళ్ళ కథ అనుకుంటే 50 సంవత్సరాల పాటు అనితర సాధ్యంగా అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ పొట్టివాడు. వీళ్ళందరినీ ఒక ఎత్తున పెడితే తెలుగుదేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఊపి ఊర్రు తొలగించిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు 5 అడుగుల 6 అంగుళాల మనిషి. భారతదేశంలోనే దిలీప్ కుమార్ లాంటి మహానుభావులు కూడా మెచ్చుకున్న శివాజీ గణేశన్ 5 అడుగుల 5 అంగుళాలు. నా మిత్రుడు చంద్రమోహన్ 5 అడుగుల 4.5 అంగుళాలు మాత్రమే. ఇంకో మిత్రుడు రాజబాబు 5 అడుగుల 4 అంగుళాల మనిషి. అంజలి గారు, జానకి గారు 5 అడుగుల 3 అంగుళాలు. ఒక మహానుభావుడి పేరు మనం మర్చిపోవడానికి వీల్లేదు, లాల్ బహదూర్ శాస్త్రి. పొట్టివాడు గట్టివాడు అనేవారు. జీవితంలో గొప్పతనాన్ని సాధించడానికో, గొప్పగా కనిపించడానికో, గొప్పగా బతకడానికో, 10 మందిలో స్పృహద్రూపంతో కనిపించడానికో ఎత్తు గురించి ప్రసక్తి అక్కరులు లేదు అని కొన్ని శతాబ్దాలుగా నిరూపించిన మహానుభావులు వీరందరూ. ఏ విధంగా చూసినా సరే ఒక సినిమా స్టార్కి ఉన్నంత స్ఫూర్తి ఉన్న నిఖిల్ రెడ్డి 5 అడుగుల 7 అంగుళాల మనిషి. కేవలము హైట్ ప్రాబ్లం అనుకుని తప్పుగా ఉన్న ఒక ఆపరేషన్ గురి ఇవాళ కూడా నడవలేని పరిస్థితి. తప్పు తర్వాతైనా నడవగలనే ఆలోచన కానీ, ఆశ కానీ ఆ డాక్టర్లు కానీ ఎవరికైనా నీకు ఇచ్చారా? మీలో కలుగుతుందా? డాక్టర్లు అయితే ఇంకా కరెక్ట్గా ఏది చెప్పట్లేదు, ఎన్ని డేస్ పడుతుందని. జీవితంలో చక్కగా చదువుకొని, చక్కగా ఉద్యోగం చేసుకుంటూ, ఎక్కడో మనసులో చిన్న ఆత్మన్యూనత భావం కారణంగా, ఏకాంతంగా తన మనసులో పెంచుకున్న ఒక కోరిక కారణంగా అర్థం లేని, అక్కరలేని ఒక ఆపరేషన్ జరిపించుకొని ఊహించలేని అనర్థాన్ని తెచ్చిపెట్టుకున్న ఒక కుర్రాడు పక్కనుంటే, ఈ అనుభవాన్ని ఎలా పంచుకుంటున్నారో చెప్పగలిగిన ఇంకొక వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఇతనికి అమితమైన అతి దగ్గర వ్యక్తి ఆయన తండ్రి గారు, గోవర్ధన్ రెడ్డి గారు. ఆపరేషన్ అయిన తర్వాత కళ్ళిపోయానే కనిపించిన మొదటి వ్యక్తి మీ తండ్రి గారు. మీ అమ్మగారు కూడా వచ్చారు అప్పటికి? నా కళ్ళ ముందు ఫాదర్ ఒక్కరే కనిపించారు. నాన్నగారు అప్పుడేమనుకున్నారు, అప్పుడేమన్నారు, ఇప్పుడేమనుకున్నారు? ఒకసారి గోవర్ధన్ రెడ్డి గారిని పలకరిద్దాం. గోవర్ధన్ గారు రండి. ఇప్పుడు ఏమండి, చక్కగా ఆడుతూ పాడుతూ మంచి చదువు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ హాయిగా చూడ్డానికి కూడా ముచ్చటగా ఉన్న కుర్రాడు ఇలాగా
అనవసరమైన, అక్కరలేని, అర్థం లేని, ఉపయోగం లేని, లాభం ఉండని ఆపరేషన్ జరిగితే ఎట్లా ఫీల్ అయ్యారు? మీరు ఇవి చెప్పినవన్నీ 100% కరెక్ట్ సార్. అది ఏమి అంతరము మనకు ఉపయోగపడేది కాదు. ఇట్లా ఆపరేషన్ జరిగిన తర్వాత మీకు తెలిసిందండి? మాకు జరిగిన తర్వాత తెలిసింది సార్. ఏ రోజైతే నైట్ 12 o'clock బయటకు వెళ్ళిపోయాడు, పొద్దున ఉదయాన్నే వాళ్ళ అన్నయ్యకు మెసేజ్ పెట్టి నేను ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను, నా గురించి వెదక్కండి అని పెట్టాడు. కానీ ఊళ్ళోనే జరిగింది ఆపరేషన్? ఊర్లోనే జరిగింది. బాబు, ఇప్పుడు ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఎక్కడ జరిగిందో నాకు ఒకసారి చూపించగలవా? ఇప్పుడు ఆ రాడ్స్ అవి తీసేసారా బాబు? తీసేసారు తీసి సార్. ఒక 1 month అవుతుంది తీసి. 14 రాడ్స్ ఉండే సార్. ఇక్కడ అడ్డంగా కట్ చేస్తారు. ఇక్కడ అడ్డంగా కట్ చేసి రాడ్స్ పెడితే ఈ గ్యాప్ వస్తుంది కదా, అవును సార్. ఆ గ్యాప్ న్యాచురల్ గా ఫిలప్ అవుతుంది అని వాళ్ళు చెప్పారు డాక్టర్. అవును సార్. అంటే ఇప్పుడు ఒక ఇంచో 2 ఇంచులో దూరం ఉందనుకో, 2 inches బాడీ, ఆర్టిఫిషియల్ బాడీ ఎట్లా ప్రిపేర్ అవుతుంది? దాన్ని గ్రాఫ్ట్ చేయాలి కదా. క్రాఫ్ట్ చేయకుండా ఏం చేశారు సార్, అసలు ఈ జాక్ ఫిట్ చేసి డైలీ ఒక నట్టుతోని టైట్ చేయాలి. ఈ బ్రేక్ అయిన బోన్ డిస్ట్రాక్ట్ అవుతుంది, టైట్ చేసిన కొద్దీ నరకం నరకం కనపడుతుంది. ఈ బోన్ కిందికి జరుగుతుంటుంది టైట్ చేస్తుంటే, విలవిల్లాడుతూ చేసుకున్నాడు. అది నరకం చూసాం మేము, ప్రత్యక్ష నరకం అది. ఎందుకంటే సర్జరీ అయిన 10 రోజుల నుండి మొత్తం ఇవన్నీ గాయాలు, ఇంత బుగ్గలు వచ్చి పలిగి రక్తస్రావం అవుతుంది. 12 ఏళ్ల కిందటి నుంచి, అంటే అతను 11 ఏళ్ల వయసు నుంచి కొంచెం పొడుగు అవడం వల్ల ఇంకొంచెం శరీర బాడీ బిల్డింగ్ అది బాగుంటుందని ఆయన ఫీల్ అవుతున్నాడే, వాళ్ళ స్నేహితులతో చెప్తున్నాడు కదా, అది మీరు పసిగట్లేపారండి? మేము పసిగట్టాం సార్. మ్యాక్సిమం మేము ఏం చేసినామంటే, వీడు చేస్తుంటే కూడా సరే మీకు ఏమి కాదు, అది చేపిస్తాను, బాడీ బిల్డింగ్ ఏదైనా చేయంటే బిల్డింగ్ పైన రాడ్స్ చేయించాను. హ్యాంగ్ చేస్తున్నాడు, ఆరోగ్యం కూడా బాగుంటది కదా అనుకున్నాం. కానీ చాలు, నీ హైట్ చాలు అని కూడా చెప్పాము వాడికి. కానీ ఆ మైండ్ లో అప్పటి నుండి ఉన్నది గట్టిగా, ఇంత గట్టిగా ఫిక్స్ అయిపోయిందని మాకు తెలియలేక. ఆపరేషన్ దాకా వెళ్తాడని మీరు ఊహించలేదు? 100% అట్లాంటి ఆపరేషన్ ఉంటదని కూడా తెలియదు, అతనికి తెలియదు, ఎవరికి తెలియదు. నీకు కూడా తెలియదు కదా, గూగుల్లో చూస్తే తప్ప తెలియదు. నెట్ లో పెట్టడం చూసి వెళ్ళిండు. వీడు అడిగితే వాడిని మభ్య పెట్టిండు. నేను చాలా సర్జరీలు చేసిన అది ఇదని వాడిని మభ్య పెట్టిండు, నమ్మేసిండు. నేనన్నా ఎట్లా నమ్మేసినావు ఇంత పెద్ద సర్జరీ? గారాబంగా పెంచారండి నిఖిల్ రెడ్డి. సిస్టమేటిక్, గారాబంగా కాకుండా సిస్టమేటిక్ గా పెంచాం సార్. మీ శ్రీమతి గారు కూడా ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చారండి? వచ్చారు. ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు? మొత్తం షాక్ అయిపోయినాం. ఒకటి ఏంటంటే, నేను యోగా మాస్టర్ 10 సంవత్సరాలు యోగా నేర్చుకొని అందరికి 10 మందికి 10 సెంటర్లు పెట్టి ఫ్రీగా ఉచితంగా యోగా నేర్పించిన. అదొక్కటే నేను కాన్సన్ట్రేషన్ తోని, మైండ్ ఏకాగ్రతతోని వాళ్ళను ధైర్యం చెప్తూ, నేను ధైర్యం తెచ్చుకొని ఇక్కడ వీడిని చూసుకుంటూ అక్కడ వాళ్ళ పైన పోరాటం చేస్తూ, ఈ జరిగిన నష్టాన్ని నా వరకు జరిగింది, ఇంకా యువతకు కూడా జరగొద్దనే ఉద్దేశంతోనే ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. నేను ఒక చిన్న పిల్లాడిలాగా ఎట్లా చూసినంటే, సర్జరీ అయిన తర్వాత నుండి, ఎప్పుడైతే సర్జరీ అయిన తర్వాత నుండి అంటే నేను కొద్దిగా షాక్ తట్టుకున్నా, మా వాళ్ళు ఎవరు తట్టుకోలే. చాలా సూసైడ్ టెండెన్సీ కూడా వచ్చింది మిస్సెస్ కూడా. ఎవరికి? మా మిస్సెస్ కూడా. ఈ దుఃఖంలో ఆవిడ ఆత్మహత్య చేసుకునే స్థితి దాకా వచ్చింది. దాన్ని ఎట్లనో నెట్టుకొస్తూ ధైర్యంగా ఉండాలి. ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎదుర్కొనే శక్తి ఉండాలి. బాబు 22 years, అప్పుడప్పుడే మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. తెలుసో తెలియని వయసులో బాబు తప్పు చేసిండు, మేము కూడా ఒప్పుకున్నాం, అది తెలియకపోయిండు. వెళ్ళిన తర్వాత, బాబు నీకు ఇట్లాంటి సర్జరీ కరెక్ట్ కాదు, చాలా క్లిష్టమైన సర్జరీ, 7 గంటలు పట్టే సర్జరీ, తర్వాత కోలుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైంది, ఇది ప్రత్యక్ష నరకం చూడాల్సి వస్తుంది ఇది అని కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి పంపించేది పోయి, తల్లిదండ్రులకు చెప్పకుండా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ కేసుగా తీసుకొని, ఇది సక్సెస్ అయితే నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి అనే తల్లిదండ్రుల మానసిక క్షోభకు బాధ్యులు కావద్దని, ఇంకే యువత కూడా ఇట్లాంటి డెసిషన్లు తీసుకోవద్దని. అది ఇప్పుడు గోవర్ధన్ గారు మీరు చెప్పింది ఒక పార్శ్వం అయితే, ముఖ్యమైన పార్శ్వం ఏంటంటే 5 అడుగులు 7 అంగుళాలు ఉన్న ఒక మంచి కుర్రవాడు ఇలాంటి ఆలోచనకి పూనుకోవడం ఉందే విచిత్రము, పూనుకోవడం ఉందే దురదృష్టము, పూనుకోవడం ఉందే అనర్థము. అది ఇలా పరిణమించడం ఇంకా భయంకరమైన విషయం. ఒక తండ్రిగా మీ కష్టాన్ని, మీరు పంచుకున్న అక్కర్లేని నష్టాన్ని నేను ఊహించగలను. ఈ తర్వాత మీ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది?
నిఖిల్ రెడ్డి తన జీవితంలో లేని అవలక్షణాన్ని కొని తెచ్చుకొని దాన్ని తీర్చుకోలేక ఇబ్బందుల్లో పడ్డాడు. జీవితంలోనే చిన్న అవ్యవస్థను ఏర్పరచుకున్నాడు. కానీ జీవితంలో తన ప్రమేయం లేకుండా ఏర్పడిన ఒక అవ్యవస్థని, అవలక్షణాన్ని జయించిన గొప్ప కథని మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఆ కథని మీ ముందు ఆవిష్కరించే ముందు నా అనుభవాన్ని ఒకటి చెప్పాలి. చాలా సంవత్సరాల క్రితం నేను మద్రాసు నుంచి ఆంధ్రాకి వస్తున్నాను. రాత్రి ఇక్కడ నిద్రపోయి కళ్ళిప్పేసరికి గూడూరులో రైలుంది. మొహం కడుక్కొని కాఫీ తాగాలనిపించింది. కిటికీలోంచి కూర్చున్న ఒక కుర్రాడు కాఫీ అని అరుస్తున్నాడు. కాఫీ కావాలన్నాను. అక్కడి నుంచే కాఫీ ఇస్తున్నాడు. కాఫీ అమ్ముకునే కుర్రాడు కూర్చుని అమ్ముతాడేమిటి? నా చేతికి తీసుకొచ్చి ఇవ్వాలి కదా. కంపార్ట్మెంట్ ఈ హైట్కి ఉంది. అతను అక్కడ కూర్చున్నాడు. నేను కప్పు అందుకోలేదు. అందించనందుకు నాకు అతని మీద కోపం వచ్చింది. ఈ లోపల రైలు కదిలింది. నేను లేచి అతన్ని తిట్టడం కోసం కంపార్ట్మెంట్ గుమ్మం దాకా వచ్చాను. రైలు అప్పుడే అతని నుంచి దూరం వెళుతోంది. దూరం వెళుతున్న ఆ రైల్లోంచి అతన్ని చూశాను. చూసినప్పుడు నాకు అర్థమైన మొదటి విషయం ఏంటంటే, అందించే స్థితిలో ఆ కుర్రాడు లేడు. కారణం, అతను 3 అడుగులే ఉన్నాడు. అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన స్తోమత మేరకు అందిస్తున్నాడు. ఒక్కసారి ఆ క్షణంలో నా కళ్ళు బయలు కమ్మాయి. నాకు అర్థం కాలేదు. మనసంతా ఆర్ద్రమైంది. ఏం చేయాలో తోచలేదు. కాఫీ కప్పు నా చేతి నుంచి దూరమైంది. కానీ నా చేతిలో 5 రూపాయల నోటు ఉంది. ఆ కుర్రాడిని ఉద్ధరిస్తూ 5 రూపాయల నోటు అలా గాలిలో వదిలేసాను, తీసుకోమని. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా ఆ సందర్భం జ్ఞాపకం వచ్చినప్పుడు ఇదంతా నా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అతని ముఖం మీద చిరునవ్వు నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ చిరునవ్వు కనీసం నాకు 25 సంవత్సరాల జ్ఞాపకం. ఆ కుర్రాడిలో గొప్పతనంగా నాకు అది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. అతను తన మరుగుజ్జుతనాన్ని చూసి సిగ్గుపట్టం లేదు. మరుగుజ్జంగాన్ని చూసి బాధపడటం లేదు. తనకు చేతనైన పని చేస్తున్నాడు. తను చేతనైనంత వరకే చేస్తున్నాడు. చేతనైనట్టుగానే చేస్తున్నాడు. చేసినందుకు ఆనందపడుతున్నాడు. ఆనందంగా అమ్ముతామని చూస్తున్నాడు. ఈ సంఘటన నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను తాగని కాఫీ కప్పు, చేతిలోంచి జారిన 5 రూపాయల నోటు కంటే కూడా చిరునవ్వు నవ్వుతున్న ఆ పొట్టి కుర్రాడు నా జీవితంలో అద్భుతమైన పాజిటివ్ జ్ఞాపకం. అలాంటి జ్ఞాపకాల్ని తన జీవితం అంతా పరుచుకున్న మరొక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అమ్మా విజయదుర్గ, దామ్మ దా. కొందరిని తలెత్తుకునే మాట్లాడుతుంటాం, కొందరిని తల దించుకొని మాట్లాడతాం. తల దించడం అన్నది వాళ్ళు తలెత్తుకు బతుకుతున్నారు కనుక అనిపించిన విషయం అది. అలా తలెత్తుకు బతుకుతున్న ఒక చాలా చక్కటి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల్లో విజయదుర్గ ఒకటి. ఏమ్మా? సార్, అదే నేను ఎప్పుడు అదే అంటుంటా. ఎప్పుడు మేము ఎదుటి వాళ్ళ తల ఎత్తుకొని మాట్లాడుతుంటాం. మా ముందట అందరు తల దించుకొని మాట్లాడుతుంటారు. అది నీ గొప్పతనం. ఈ అమ్మాయిని మీరు చాలా మంది చూసి ఉంటారు. ఎందుకంటే సినిమాలో ఎన్ని సినిమాల్లో వేసాం మనం ఇప్పటి వరకు? ఒక 50 చేశాను సార్. 50 సినిమాలు చూసాం. ఈ అమ్మాయి తండ్రి గారిని నాకు ఒక 30 ఏళ్ళుగా తెలుసు, వీరయ్య. అవును సార్. ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు మీ నాన్న వయసు? 70. ఆ రోజుల్లో వీరయ్య కోసమని కొన్ని పాత్రలను తయారు చేసుకునేవాళ్ళం. రచయితగా నేను 80 పిక్చర్లు రాశాను. 63 నుంచి రాస్తున్నాను కనుక ఈ పాత్ర వీరయ్యని పెట్టుకుందామండి మేము అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఒక విలక్షణమైన క్యామియోని, ఒక విలక్షణమైన జ్ఞాపకాన్ని, గూడూరులో నాకు కాఫీ ఇచ్చే కుర్రాడి జ్ఞాపకం లాంటి జ్ఞాపకాన్ని ప్రేక్షకుల్లో కొన్ని దశాబ్దాల పాటు నిలిపిన ఒక చిన్న మరుగుజ్జు వీరయ్య మాకు బాగా గుర్తు. నాకు ఇంకా బాగా గుర్తైన విషయం ఏంటంటే, సంసారం చదరంగంలో దాదాపు 28 ఏళ్ల కంటే మీ నాన్న నేను కలిసి పనిచేశాం. ఇప్పుడు నీ వయసు ఎంత తల్లి? 32 సార్. మీరు ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు సార్. 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. ఒక అమ్మాయి చనిపోయారు. పెద్దక్క చనిపోయింది. పెద్దక్క చనిపోయింది. తర్వాత ఇప్పుడు మీకడ పెద్ద అమ్మలాగా ఉంటుంది, పొడుగుగా. ఓ మీ అమ్మలాగా ఉంటుంది. నీకు విజయదుర్గ ఎందుకు పేరు పెట్టాడు మీ నాన్న? ఎప్పుడేం చెప్పాడా? చెప్పారు సార్. ఏమన్నాడమ్మా? డాడీ ఏదో విజయదుర్గ కంబైన్స్ క్రియేషన్స్ ఆ మూవీ చేస్తున్నారంట. అప్పుడు మమ్మీ అక్క పేరు ఏం పెట్టాడు? విమల. డాడీ పేరు వీరయ్య, మమ్మీ పేరు మల్లిక. సరే. వీరయ్య నుంచి వి, మల్లిక నుంచి మా, లా కలిపిండ్రు విమల. అలాగా? అబ్బో, చాలా లెక్కోటి ఉంది మీ నాన్న చేసిన దానిలో. మీ అమ్మ పోలికలో బాగా మామూలుగా ఉంటుంది, హడావిడిగాను. నీకు సహాయం చేస్తుంటుందా, నువ్వు ఆవిడకి సహాయం చేస్తుంటావా? అంటే వయసులో అక్క నాకు పెద్ద, కానీ చేసే శాస్త్రంలో నేను పెద్ద. ఎలాగా మాది? ఎలాగంటే అక్కకి ధైర్యం ఉండదు సార్, అలా భయపడుతుంది. నలుగురులాగా ఉన్న తనకంటే పెద్ద అయిన అక్కకి ఏ విధంగా సహాయం చేస్తుంటావు తల్లి? తను ఎక్కడ బయటికి రాదు సార్. అసలు అక్క బయటికి వెళ్ళాలంటే భయపడుతుంటది. అసలు ఎవరైనా సిగ్గుపడాలంటే భయపడాలంటే నువ్వు పడాలి. మీ అక్క ఇంట్లోంచి బయటికి రాదు సార్, బయటికి రాదు సార్. తనకి ఎన్ని విధాలుగా టైలరింగ్ నేర్పిద్దాం అనుకున్నాం. 2 days వెళ్ళింది, నేను నేర్చుకున్నా హెమ్మింగ్.
నువ్వు నేర్చుకున్నావు. ఆ, బ్యూటిషియన్ క్లాస్ కి పంపించాం. ఆ. అక్కడ అక్కకు తోడుగా నేను వెళ్ళేదాన్ని. ఉమ్. ప్రతి ఒక్క దానికి అక్కకు తోడుగా ఉండాలి. అక్కకి లేని ధైర్యం నువ్వు చెప్పాలి. Yes, sir. అక్క నేర్చుకోవాల్సినవన్నీ నువ్వు నేను నేర్చుకున్నావు. సగం సగం నేర్చుకున్నాను. సగం సగం పోనీ ఏమైనా నేర్చుకున్నావు. విచిత్రం కదయ్యా. ఆ? మరి ఏమైనా నీవు బాధపడుతూ ఉండేదానివా నువ్వు? మీ నాన్న ఏమో అంటే చిన్నప్పుడు ఓదార్చేవాడని. బాధపడేదాన్ని. అమ్మా, చిన్నప్పుడు బాధపడేది ఎంత వయసు ఇప్పుడు? స్కూల్లో. ఏమనిపించేది నీకు? అంటే ఏమనిపించేది అంటే పిల్లలు వచ్చి ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు నన్ను. నిన్ను ఉమ్. నువ్వేం చేయలేకపోయేదానివి. ఏడుస్తూ ఉండేదాన్ని. అరే చిన్నపిల్ల ఇలా భయం. పుట్టాను కాబట్టి చచ్చిపోదాం అనుకున్నా. సూసైడ్ కూడా అటెంప్ట్ చేశా. ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నావు. అనుకున్నా. ఏ వయసు తల్లి? చిన్నప్పుడు సార్ 3rd 4th క్లాస్ అనుకుంటా. టాబ్లెట్స్ ఇంట్లో ఉండేవి కొన్ని టాబ్లెట్స్. అవి స్లీపింగ్ టాబ్లెట్స్ అనుకునేదాన్ని నేను. ఆ. అవన్నీ వాటర్ లో కలిపేసి చెంబులో ఆ, అవంతా కలుపుకొని రెడీగా పెట్టుకున్నా. అప్పుడు మా మమ్మీ వచ్చింది. ఏటంది ఇప్పుడు మీ అమ్మ? మా మమ్మీ ఎంత దగ్గర తీసుకున్నట్టే మా అమ్మ నాకు చాలా క్లోజ్. మమ్మీ అది తీసి పాడేసి కూర్చోబెట్టి మంచిగా చెప్పింది. చచ్చిపోదాం అనుకున్న విజయదుర్గకి బతకడంలో స్వారస్యం ఉంది, బతకడంలో గొప్పతనం ఉంది, బతకడంలో అర్థం ఉంది, బతకాలి అని నిరూపించింది మీ అమ్మ మీ నాన్న. ఆ? మా డాడీ వల్లేనే బతుకుతున్నా. అవునమ్మా. అతనే స్ఫూర్తినిచ్చాడా? దగ్గర కూర్చోబెట్టి ఎప్పుడని చెప్పేవాడా? ఆయనను చూసి బతుకుతున్నాం మేము. చెప్పనవసరంలే. డాడీ స్టోరీ మొత్తం చూసి 2 పిల్లలు పెళ్లిళ్ళు చేశారు. మీ అక్కకి పెళ్లి చేశాడు. ఉమ్. ఆ. అక్క మ్యారేజ్ అయింది. నాది లవ్ మ్యారేజ్, డాడీది లవ్ మ్యారేజ్. నీది లవ్ మ్యారేజ్? అవును సార్. ఎవరమ్మా మహానుభావుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు? అంటే మా షాప్ పక్కన ఫాస్ట్ ఫుడ్ లో పనిచేస్తుండే ఆయన. ఆ, అయితే టెలిఫోన్ డబ్బా ఉండేది మాకు. ఆ, అక్కడ నేను వచ్చి కూర్చునేదాన్ని. ఆ. మా ఆయన పక్కనే ఉన్నాడు కాబట్టి లైన్ వేసాను. కాబోయే ఆయన అప్పటికి ఆయన కాదు. ఆహా కాదు. ఎలా అంటే ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళం సార్ మేము. సరే. అయితే నాకు లైన్ వేస్తున్నాడు అనుకోలేదు నేను. ఆ, మా ఫ్రెండ్స్ కి వేస్తున్నాడు అనుకున్నా. ఓ నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవటం లేదు. అంటే నాకు అంత సీన్ కానీ ఉంది. నిన్నే ప్రేమిస్తున్నాడు. నీకు ఎలా తెలిసిందమ్మా? అంటే నా ఇంట రోజు మా ఇంటి దాకా వచ్చేవాడు. అయితే మా ఫ్రెండ్స్ తిట్టేదని, ఆ. వస్తే నీకోసం నా ఇంట పడుతున్నాడే అతను అని. ఆ, ఆయన వచ్చి డైరెక్ట్ ప్రపోజ్ చేశారు. చాలా అందంగా ఉండేవాడమ్మా మీ ఆయన. కాకిపిల్ల కాకికే ముద్దు కదా సార్. అంతే కదా. మా ఆయన నాకే మంచి మాట, మంచి మాట, మహానుభావుడు. ఆ, సో అతను ఏం చెప్పాడు నీతో? నిన్ను ఏం చూసి ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? అంటే నన్ను ప్రేమిస్తున్నాను చెప్పలేదు, పెళ్లి చేసుకుంటా అని చెప్పారు. శభాష్. డైరెక్ట్ మ్యారేజ్ అన్నారు. నిన్ను వాడు పలకరించి నీకు ప్రేమను ఎలా చెప్పాడు చెప్పు? వచ్చి నేను అంటే నాకు ఇష్టము, పెళ్లి చేసుకుంటా అనేసరికి నన్ను అడగొద్దు, మా మమ్మీ వాళ్ళని అడగండి అన్న. ఎంత ముద్దుగా చెప్పావు మాట. అప్పుడు వచ్చి డైరెక్ట్ మా డాడీతో మాట్లాడేసిండు ఆయన. మా డాడీ చాలా చెప్పారు ఆయనకి, మా పాప నీ బట్టలు ఉతకలేదు, సామాన్లు తోమలేదు, నీ ప్యాంట్ అంత సైజు లేదు, కాబట్టి ప్యాంట్ అంత సైజు లేదు నా కూతురు. మాకు ఆస్తి అంతగా లేదు. జీవితంలో మాధుర్యమైన విషయం ఏమిటంటే తనకి ఏది లేదో దానికి సిగ్గుపడకుండా, ఏది లేదో దానికోసం బాధపడకుండా దాన్ని అంగీకరించి అదే ప్రత్యేకతగా, అదే గొప్పతనంగా తన బిడ్డలో కూడా అదే అవలక్షణం ఉన్నా అది అవలక్షణం కాదని ప్రతి క్షణము ఆ అమ్మాయి అంగీకరించేటట్టు చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసిన వ్యక్తి నువ్వేరైతే చాలా గొప్పవాడమ్మా. అవును సార్. చాలా సంతోషం. నువ్వు సినిమాల్లోకి ఎలా వచ్చావు అసలు? నేను సినిమాలకు ఎలా వచ్చానంటే డాడీ అప్పట్లో చాలా బిజీగా ఉన్నారు. 2-3 సీరియల్స్ ఒకేసారి చేస్తున్నారు. సీరియల్స్ లో కూడా చేశాడు. అవును. కౌంట్ డౌన్, లేడీ డిటెక్టివ్. డాడీ లేరు కాబట్టి నన్ను తీసుకొని వెళ్ళారు. మీ నాన్నయ్య సినిమాలు ఇంకోళ్ళు వేసి ఇంకోళ్ళు ఆయనకి పోటీ వచ్చే ఆస్కారం లేదు ఆ తరంలో. అప్పట్లో డాడీ ఒక్కడే. ఆ తరంలో వేరైదే, ఈ వేషం వేరైదయ్యా అని మేము అనుకునేవాళ్ళం. మాలాగా డాడీ ఒక్కరే ఉండే. నీకు ఎలాంటి వేషాలు ఇచ్చేవారు తల్లి? కామెడీ సార్. దయ్యాలు వెనకాల దయ్యం ఆ. అట్లాంటివి వచ్చేవి. ఇంటి డాన్స్ లో చేస్తావా? నేను డాన్సర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మూవీ ఆర్టిస్ట్, మెంబర్. అక్కడి నుంచి దిగి చిన్న డాన్స్ అని చేయగలవా? మ్యూజిక్ పెడితే చేస్తాను సార్. ఎంత ఎంత విచిత్రమైన సందర్భం ప్రపంచంలో. ఈ సృష్టి ఎంత విచిత్రమైన ఆశ్చర్యం వేస్తుంది. ఏ కోశాన వెతికినా నిరుత్సాహం కానీ, ఏ కోశాన వెతికినా ఒక నైరాశ్యం కానీ కనిపించడం లేదు. నువ్వు అమ్మాయిని సినిమాలో చూసావయ్యా నిఖిల్ రెడ్డి? మాయాద్వీపం అనే సీరియల్ చూసాను. చూసా. మాయాద్వీపం బాగా చేస్తుందా? బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. నిఖిల్ రెడ్డి
ఏ విధంగా చూసినా అందగాడు, ఏ విధంగా చూసినా చదువుకున్నవాడు, ఏ విధంగా చూసినా డబ్బు సంపాదించగలిగిన వాడు, ఏ విధంగా చూసినా సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చినవాడు, ఏ విధంగా చూసినా తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్న కుర్రాడు అసంతృప్తితో లేని కొరతని లేని వైకల్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ పిల్ల అన్ని విధాల వారసత్వంగా కూడా ఒక అవలక్షణాన్ని కొని తెచ్చుకుంది. అది ఇప్పటికి కూడా అవలక్షణం భావించడం లేదు. 10 మందిలో ఆ అమ్మాయి ప్రత్యేకంగా కనిపిస్తుంది, 10 మందిలో వాళ్ళ నాన్న ప్రత్యేకంగా కనిపిస్తాడు. కొన్ని దశాబ్దాల పాటు ప్రత్యేకంగా కనిపించే పాత్రీకరణలో పాత్రలో తను జీవించాడు. ఆ అమ్మాయి కూడా జీవిస్తుంది. అందుకు నిఖిల్ రెడ్డి కూడా సాక్ష్యం. ఏమ్మా, ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుందమ్మా, నీకంటే కూడా నిన్ను భర్తగా ఎంచుకున్న తెలివైన గడుసైన లేదా అందాం ఉదారమైన గొప్పవాడైనా ఏదైనా అందాం, మీ ఆయన పేరేంటి? మల్లికార్జున్ సార్. మల్లికార్జున్, నువ్వు రావయ్యా అలాగా. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. నిజమైన గొప్పతనం ఇలా నిరాడంబరంగా ఉంటుంది. నిజమైన గొప్పతనాన్ని గొప్పవాళ్ళు చెప్పరు, గొప్పవాళ్ళు తన జీవితంలో చూపిస్తారు. మల్లికార్జున చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. మా చైత్రం అనే కార్యక్రమానికి స్ఫూర్తి ఏదైనా ఉంటే ఆ స్ఫూర్తిని ఆల్రెడీ నువ్వు జీవితంలో సాధించావు. నీకు నా అభినందనలు. జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో అపశృతిని శృతి చేసి దాన్ని నీ సొంతం చేసుకోవడానికి అభిరుచి కావాలి. అంతకంటే గొప్ప విషయం చెప్పమంటావా? రచయితగా మా మాటల్లో చెప్పాలంటే ఒక మానసికమైన సౌందర్యం కావాలి. అమ్మాయిలో నీతో జీవితాన్ని పంచుకోవడానికి కావలసిన ఏదో ఒక ఆకర్షణని చూసావు. అందరూ ఆ అమ్మాయిలో ఒక లోపాన్నే చూస్తారు. ఆ అమ్మాయి కూడా ఒకప్పుడు తన లోపాన్నే చూసుకుంది, కానీ చాలా గొప్పగా బతికి. నువ్వు చాలా అదృష్టవంతుడు రాలివి విజయదుర్గ. థ్యాంక్ యూ సార్. మరి ప్రేమించి ఏం చేసేవాడు? నీకేమైనా ప్రెజెంటేషన్స్ ఏమైనా ఇచ్చేవాడు? నువ్వేం చేస్తావయ్యా? టెన్నిస్ మాస్టర్ సార్. చాలా రుచికరంగా ఉంది నువ్వు చెప్తుంటేనే. బాగా చేస్తాడమ్మా. సూపర్ సార్. ఇంటికి తీసుకొస్తాడా? నువ్వు ఎప్పుడైనా అడుగుతుంటావా నాకు చైనీస్ చేసి తీసామని? నేను ఇద్దరి మధ్య కోపాలు ఏమైనా వస్తుంటాయా? దెబ్బలాడుకుంటారా? నువ్వే ఎక్కువ దెబ్బలాడతావా? అవును సార్. ఎందుకు దెబ్బలాడతావు? బాగా మంచివాడిలా ఉన్నాడనా? చాలా మంచివారు కాబట్టి గొడవ పెట్టుకుంటుంటారు సార్. పెట్టుకొని ఆ కోప తీర్చడానికి ఏం చేస్తుంటావు? విజయదుర్గకి చైనీస్ తీసుకొచ్చి పెడుతూ ఉంటావా? ఏం చేస్తావా? మంచి మంచి చైనీస్ అంటే ఏం చేస్తారు? వెజ్ మంచూరియా. మంచిదే. చికెన్ 65. చికెన్ 65 ఎన్నాళ్ళు ఎక్కడ నేర్చుకున్నావు మల్లికార్జున్? వీళ్ళ డాడీ టెలిఫోన్ బూత్ పక్కనే సార్. వీళ్ళ డాడీ టెలిఫోన్ బూత్ పక్కనే వర్క్ చేసేవాడిని. ఈ అమ్మాయి అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేదా? అక్కడ నుంచి వెళ్తూ ఉండేది, ముందు నుంచి వెళ్ళి లోపల కూర్చునేది. ఈ అమ్మాయిలో ఏం గొప్పతనం చూసావు మల్లికార్జున్ నువ్వు? తను ఇలా ఉందని అందరూ అనుకుంటారు సార్, కానీ నేను తనకు లైఫ్ ఇవ్వాలని నేను అనుకున్నాను. ఎందుకు అనుకున్నావా? ఈవిడికి ఎందుకు ఇవ్వాలి లైఫ్? అవును సార్, ప్రతి ఒక్కరు ఎవరు అమ్మాయి ఇలా ఉంది ఎవరు చేసుకుంటారంటే తనకి ఉంటది కదా, పెళ్లి కావాలి పిల్లలు కావాలని కోరుకుంటది కదా సార్. చాలా గొప్ప విషయం కాదు నిఖిల్? ఆ అమ్మాయికి అవసరమైన ఒక గొప్ప సఖ్యతని తను కల్పించాలనుకున్నాడు. అప్పుడు ఏం చేసావు? అమ్మాయి వెంట పడుతుండేవాడు, ఇంటి దాకా నడిచెడుతుండేవాడు కదా? వెళ్ళేవాడిని సార్. కొంచెం భయపడేవాడు, కొంచెం ఫైర్ బ్రాండ్ లా ఉండేదా? ఇప్పుడే కొంచెం హడావిడిగా ఉంది. నేను భయపడాను కదా, తను పారిపోయేది. అంటే నేను ఈయన ఎంట పడుతుంటే మా ఇంటికి వెళ్ళేదాన్ని కాదు సార్. ఇల్లు అడ్రస్ కనుక్కుంటాడేమో. మా ఇంటికి అసలు వెళ్ళేదాన్ని, ఒక సందులో వెళ్ళేదని. ఈయన అసలు ఏ ఇల్లు అనుకునేవాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దూరేదాన్ని. ఎప్పుడు చెప్పావా మంచి చికెన్ 65 చేసి చెప్పావా? విజయదుర్గ నేను ప్రేమిస్తున్నాను. లేదు సార్, మేము ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళేవాళ్ళం, ఫ్రైడ్ రైస్ అవి తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళం. నాకు మాత్రం ఇన్ని ముక్కలేసి ఇచ్చేవాడు. ఆ విధంగా నీ ప్రేమను చూపించేవాడు. మరి ప్రేమించావని విజయదుర్గకి చెప్పావా వీరయ్యకి చెప్పావా? నాకు తనకు చెప్పాను, డైరెక్ట్ వాళ్ళ డాడీకి కూడా చెప్పాను. ఏమన్నాడా వీరయ్య? బాబు మా అమ్మాయి అందంగా లేదు, నువ్వంటే హైట్ గా లేదు. అందంగా లేదు కాదు, బుద్ధితో పట్టుకొని. ఏం లేదు సార్. చెప్పు నువ్వు చెప్పాలి మాకు. అలా మొహం మూసుకుంటే మా కెమెరాలు అంటే అందంగా లేదంటే అందంగా ఉన్నాను సార్, హైట్ లేను అంతే. అంతే. నేను ఆమెతోకే భవిస్తున్నాను. నీ బట్టలు ఉతకలేదు, నీకు అన్నం వండి పెట్టలేదు, ఒక పని కూడా చేసి పెట్టలేదు. అన్నం నువ్వే ఉడికి పడగలవు, చైనీస్ చేస్తావు. నేను అదే చెప్పాను సార్. నేను చేసి పెడతా అన్నావు. నేనే చేసి పెడతాను, మొత్తం నేను చూసుకుంటాను అని నేను చెప్పాను సార్. 1 month టైం ఇచ్చారు సార్. 1 month టైంలో నువ్వు ఫిక్స్ అయ్యి నాన్న ఇచ్చే టైం ఆలోచించుకోరా అంటే 1 day తర్వాత వచ్చి చెప్పేశారు. మీ అమ్మ నాన్న ఉన్నారా? మా డాడీ చనిపోయింది సార్, మమ్మీ ఉంది. మమ్మీ ఉంది. మమ్మీకి చెప్పావా విజయదుర్గం చేసుకుంటా అని? ఏముంది ఆవిడ? మా అమ్మగారు నీ ఇష్టమే నా ఇష్టం అంటున్నాము. నా బ్రదర్స్ ఒప్పుకోవట్లేదు. మీ బ్రదర్స్ ఒప్పుకోలేదు? ఏమన్నారు? ఎందుకు ఏమన్నారు వాళ్ళు? ఏ ఊరయ్యా మీది? అనంతపురం డిస్ట్రిక్ట్ కదిరి. అనంతపురం డిస్ట్రిక్ట్ కదిరి. మీరు మొదటి నుంచి మెడ్రాస్లోనే ఉన్నాడు. మీ నాన్న మెడ్రాస్లోనే ఉండేవాడు? డాడీ చెన్నైలో, నేను హైదరాబాద్. నువ్వు హైదరాబాద్ వచ్చాక పుట్టావు? చెన్నైలో పుట్టి హైదరాబాద్కి వచ్చేసాము. మీ తమ్ముళ్ళు ఏమంటారు? అన్నదమ్ములు ఏమన్నారు? వాళ్ళు నమ్మలేదు సార్ నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే. ఫోన్ లో చెప్పాను ఇట్లా ఎంగేజ్మెంట్ అది అని.
వాళ్ళు నమ్మలేదు. ఫోన్లు ఏమి నమ్మలేదు? ఇలాంటి పిల్లని చేసుకుంటాను నమ్మలేదు, అసలు పెళ్లి చేసుకుంటానని నమ్మలేదు. తనని తెలీదు. ఫోటో తీసుకెళ్ళాడు నాది. లవ్ చేశాను, మ్యారేజ్ చేసుకుంటాను చెప్పాను కానీ తనని తెలియదు. సో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి పేరు విజయదుర్గ అని చెప్పాడు. ఎంగేజ్మెంట్ సో వస్తారని. మీ అన్నదమ్ములకు తెలియని విషయం ఏంటంటే అమ్మాయి హైట్ ఎంత అని అడగడం తెలియలేదు. తర్వాత తీసుకెళ్ళి చూపించావా? వెళ్ళాం సార్. అమ్మాయిని తీసుకెళ్ళావు? వెళ్ళాం సార్. ఏమన్నారా చూసి? బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకుని మమ్మల్ని బాగా చూసుకున్నారు. కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు ఇప్పటిదాకా. పెళ్లికి రాలేదు. పెళ్లికి రాలేదు, ఇప్పటిదాకా కూడా రాలేదు సార్. ఏమయ్యా ఎన్నాళ్ళు అయింది మీ ఇద్దరికి పెళ్లి? 15 సంవత్సరాలు సార్. 15 సంవత్సరాలు. ఎప్పుడైనా నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పని నీకు అనిపించిందా? అన్నావా? ఏమైనా మనసులో అయినా అనిపించిందా? అనిపించలేదు సార్. నేను ప్రశ్నలు అడగకూడదు, దుమ్మార్గమైన ప్రశ్న కూడా అనిపించలేదు, అనిపించదు కూడా. ఇంకా నేనున్నానని నీకే కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. చాలా గొప్ప విషయం. నువ్వు మా చిత్రానికి నిజమైన స్ఫూర్తి. జీవితంలో మనకి సాధ్యపడని, మన చేతుల్లో లేని, మనకి లొంగని చాలా విషయాలతో రాజీ పడ్డము, వాటిలో సౌందర్యాన్నో వాటిలో అవగాహనో వెతకడము, అదే జీవితము. ద లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న విషయాన్ని జీవితంలో నిరూపించిన వ్యక్తి మల్లికార్జున. చాలా సంతోషం. ఇప్పుడు మీ ఇద్దరు సమాజంలో కలిసి తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా చిన్న ఇబ్బంది ఏమైనా ఫీల్ అవుతారా? చిన్న అమ్మాయి అలా ఎప్పుడైనా కలిగిందా? ఎప్పుడు దాని గురించి అసలు ఆలోచనే రాదు. విజయదుర్గ గర్వంగా నా భార్య నువ్వు చెప్పుకోగలవు. మీ ఆయనలో గొప్పతనం చెప్పమంటే ఏం చెప్తాం మనం? చిన్నపిల్లల మనస్తత్వం సార్. చిన్నపిల్లలు. మీ ఆవిడలో గొప్పతనం చెప్పమంటే నువ్వేం చెప్తావు? ఎప్పుడు అలా ఆలోచించలేదా నువ్వు? నాలాంటి ఆలోచన లేదా? ఏమి చేయలేదు. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతాను, దుర్మార్గమైన ప్రశ్న. నువ్వు సినిమాల్లో చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నావు అన్న కారణానికే మీ ఆయన పెళ్లి చేసుకున్నాడు? అలా అసలు డబ్బే లేదు సార్. అప్పుడు మాకు డబ్బు లేదు. నిఖిల్ రెడ్డి నీకేమైనా అడగాలనిపిస్తుందా వెళ్ళి? ఇందాక వచ్చినప్పటి నుంచి షో స్టార్ట్ కాకముందు ఒక 1 అవర్ వరకు అలానే కూర్చొని ఉన్నాము. వాళ్ళ హస్బెండ్, తను, నేను, మా ఫాదర్. అసలు ఒక్క సెకండ్ కూడా తన ఫేస్ లోంచి ఆ స్మైల్ పోలేదు, అలానే ఉంది. ఏమన్నా నువ్వేమైనా అడగాలనుకుంటున్నావు నిఖిల్ రెడ్డి గారిని? అంటే తనని అడగాలని కాదు సార్, తను ఇంత హైట్ ఉండి కూడా జస్ట్ చిన్న మిస్టేక్ చేశాడు అంతే. కానీ ఆ హైట్ లేకుండా కూడా నేను కొనసాగుతున్నా ముందు. ఇక మీద అది మీరు చేసిన తప్పు అనుకోకండి, వెళ్ళిపోండి ముందడికి. ఇంకా ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా, చిరునవ్వు వదలకు. ఈ ప్రపంచంలో నీ జీవితంలో ఇంతకంటే అద్భుతమైన సలహా ఇవ్వగలిగిన వెనక తిరిగి చూడొద్దు వ్యక్తి ఇంకెవరు ఉండరయ్యా. విజయదుర్గే చాలు. నువ్వు చేసింది చిన్న తప్పు, కావాల్సినంత జీవితం ముందుంది. నిన్ను చూస్తూ ఉంటే నీకు ఆ స్ఫూర్తి ఉంది, తప్పు తెలుసుకొని నిలబడగలిగిన వయస్సు ఉంది, కావాల్సినంత జీవితం ముందుంది. ఇప్పుడు నువ్వు కిందకి చూస్తే కనిపించే గొప్ప వ్యక్తులలో మల్లికార్జున ఉన్నాడు, విజయదుర్గ ఉంది. విజయదుర్గ మాట నువ్వు మాత్రం మర్చిపో. జీవితంలో నిఖిల్ రెడ్డి ఇలాంటి పిల్లలు ఎంత గొప్ప పాఠాలు మనకి నేర్పుతాడు. మీ ఇద్దరికంటే కూడా ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనం ఊహించలేని ఎన్ని విచిత్రాలు ఉన్నాయో తెలియడం కోసం చిన్న కథ చెప్తా. మెల్బోర్న్లో సెర్బియాకి చెందిన ఒక కుర్రాడు పుట్టాడు. తల్లి కడుపులో ఉండగా ఒక విచిత్రమైన రుగ్మత కారణంగా అతను పుట్టినప్పుడే, పుట్టుకతోనే అతని 2 కాళ్ళు 2 చేతులు. ఇతని పేరు నిక్ యూచిక్. 2 కాళ్ళు 2 చేతులు లేని పరిస్థితి ఏమిటో అతనికి తెలియదు, తల్లికి తెలుసు. జ్ఞానం వచ్చేదాకా ఆ కష్టమో నష్టమో తల్లి పడింది. కానీ ఆ నష్టం ఏమిటో జ్ఞానం వచ్చినప్పటి నుంచి అతనికి తెలుస్తూ వచ్చింది. అతను పుట్టుకలో కోడి కాళ్ళల్లాంటి 2 కాళ్ళు మాత్రము శరీరాన్ని అంటుకుపోయి ఉంటే ఆ 2 కాళ్ళని ఆపరేషన్ చేసి విడదీశారు. అతను ఆ కాళ్ళని విడతీస్తే కోడి కాళ్ళల్లా ఉన్న కాళ్ళతో అద్భుతంగా కంప్యూటర్ని వాడతాడు. ఆ కాళ్ళతో ఎలక్ట్రికల్ చైర్ నడుపుతాడు. జీవితంలో అన్నీ చేస్తాడు. ఊహ తెలిసినప్పటి నుంచి చాలా సులువుగా ఒక డిప్రెషన్లోకి, ఎన్నో రకాలుగా. విజయదుర్గ నీకంటే కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ఎన్నో అర్హతలు ఉన్నవాడు. చేతులు లేవు, కాళ్ళు కూడా లేవు. ఎంతో అందగాడు, ఎంతో బ్రైట్ మ్యాన్. ఈ 2 లేవు, కానీ ఇక్కడ ఉండవలసినంత ఉంది. అతను బతికాడు, జీవితాన్ని సాధించాడు. అక్కడ కూడా అతని జీవితంలో కూడా మల్లికార్జున లాంటి ఒక ఉదాత్తమైన వ్యక్తి దొరికింది. అతనికి పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇప్పుడు 34 ఏళ్ళు.
అతనికి 2 పిల్లలు ఉన్నారు. మత సంబంధమైన వక్తగా ఇప్పటికీ చలామణి అవుతున్నాడు. అతని ప్రసంగాలు అద్భుతంగా చేస్తాడు. ఇంటర్నెట్లో అతని ప్రసంగాలు ఇప్పటికి కూడా చూస్తాడు. ఏ కోణాన్ని కూడా, ఏ కోశాన్ని కూడా ఆత్మహత్య, నిరుత్సాహము, దైన్యత, ఒక కష్టము అనే ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా పరిపూర్ణమైన జీవితాన్ని జీవిస్తున్న 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి, ఒక ఫినామినన్. అతను మాట అన్నాడు, ఇఫ్ యూ కాంట్ సీ ఏ మిరకల్, బీ ఏ మిరకల్ అన్నాడు. జీవితంలో అద్భుతాన్ని చేయలేకపోతే నువ్వే అద్భుతం కావన్నాడు. జీవితంలో ఒక అద్భుతంలాగా జీవిస్తున్న ఒక ఫినామినన్ మ్యూజిక్, అద్భుతమైన వ్యక్తి. కొన్ని కష్టాలను కొన్ని నష్టాలను మనం కోరి తెచ్చుకుంటాం. కొన్ని కష్టాలు మనకి తెలియకుండా మన నెత్తిన పడతాయి. బట్ ఏది పడ్డా సరే దాని అవగాహన ముఖ్యం. ధర్మరాజు లాంటి వాడే నాకు ఎందుకు ఈ దురదృష్టం వచ్చిందంటే, నీ కుటుంబంలోనే, మీ వంశంలోనే ఉన్నారు 2 మహారాజులు, నీకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు అని అన్నాడు. ఒక కష్టం యొక్క అవగాహన అన్నది, దాన్ని తేలికపరచడము, దాంతో సమాధాన పడడము చాలా గొప్ప విషయం. తనకు లేనిది కావాలనుకొని లేని అక్కర్లేని అనర్థాన్ని తెచ్చుకున్న కుర్రవాడు, చక్కటి అందగాడు, సంపన్నుడు అయిన వ్యక్తి ఉంటే తనకు ఉన్న అవలక్షణాన్ని మరిచిపోయే, అతను కూడా ఆశ్చర్యపడేటట్టు చేసిన 2వ తరంలో కూడా గర్వంగా బతుకుతూ ఒక వ్యక్తి అలా గర్వంగా బతకడమే ఆకర్షణ అనిపిస్తూ 15 సంవత్సరాలు ఆయనతో కాపురం చేస్తున్న సినిమా నటి. చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని కలవడం. ఒక సమస్య, ఆ సమస్యకి అద్భుతమైన పరిష్కారము, ఒక నష్టము, ఆ నష్టాన్ని భర్తీ చేసుకున్న ఒక దంపతుల సాహచర్యము. ఇదే చైత్రం. ఒక పక్క ఆకులు రాలుతూ ఉంటాయి, అయినా చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఏ కారణము, ఏ నష్టము, ఏ కష్టము, ఏ అవలక్షణము, విధి ఇచ్చిన ఏ దౌర్భాగ్యము కూడా మనిషి జీవితాన్ని హఠాత్తుగా ఆపుకోవడానికి కానీ, డిప్రెస్ అవ్వడానికి కానీ కారణము కాదు, కానేరదు. హాయిగా బతకడానికి ఎప్పుడూ అవకాశం మించిపోదు అని చెప్పడమే ఈ చైత్రం అనే ఒక కార్యక్రమం లక్షణం. ఇంకా ఎన్నో వింత కథల్ని, ఎన్నో గొప్ప పాత్రల్ని, ఎన్నో సంఘటనల్ని, ఎన్నో విషయాల్ని మీ ముందు వారం వారం ఆవిష్కరిస్తున్న ఒక విలక్షణమైన కార్యక్రమం ఈ చైత్రం. మీ ఇద్దరికీ ఈ కార్యక్రమానికి గుర్తుగా 2 జ్ఞాపకాలను ఇవ్వదలుచుకున్నాను. చైత్రం అంటే ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగుళ్ళు వేయడం. చైత్రం అంటే ఒక కొత్త చిగుళ్ళు ప్రారంభించడానికి సంకేతం. మీ ఇద్దరికీ కొత్త చిగుళ్ళు వేసే 2 మొక్కల్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం. దాన్ని చూసినప్పుడల్లా మా చైత్రమే కాదు, సృష్టిలోనే చైత్రం అనే ఒక పరిణామం ఉన్నది. జీవితం ఎప్పుడూ వృధా కాదు, జీవితం ఎప్పుడూ తాటస్థ్యంగా ఉండదు, జీవితం ఎప్పుడూ ఒకలాగా ఉండదు, పెరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత నువ్వు ఇంతకంటే మహానుభావుడు కావచ్చు, గొప్ప పనులు చేయొచ్చు. గొప్ప పనులు చేయడానికి వేళ మించిపోదు అన్న విషయాన్ని నిరూపించు. మల్లికార్జునకి మించిపోదు, విజయదుర్గకి మించిపోదు. ఒక వీరయ్య కూతురు విజయదుర్గ ఇప్పటికింత ఆనందంగా బ్రతకగలదు అనుకుంటే ఆనందానికి సంకేతం అవలక్షణం కాదు. అవలక్షణం అన్నది ఏ జీవితం ఆనందంగా బతకడానికి ఏనాడు ఆటకం కాకూడదు అన్న విషయాన్ని నిరూపిస్తున్న సందర్భము, నిరూపించడానికి కోరుకున్న కార్యక్రమం ఇది.